మేమెక్కడికి పోతే నీకెందుకు, ఏమైపోతే నీకెందుకు? అడగడానికి నువ్వెవరు? కడుపు నిండా అన్నం పెట్టి మరీ చెప్పావు కదా నేనే నీ అన్ననని. అతను మంచివాడు కాదని చెప్పడానికి నీ దగ్గరున్న ఆధారాలేంటి? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మూవీ ఎంతవరకు వచ్చింది సార్? మూవీ 60% కంప్లీట్ అయింది. కొంత టాకీ పార్ట్ అండ్ 3 సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. నెక్స్ట్ షెడ్యూల్ టాకీనే. ఆ తర్వాత అబ్రాడ్ లో సాంగ్స్ షూట్ చేసేలా ప్లాన్ చేసాం. ది గ్రేట్ డైరెక్టర్ వీరెంచి గారి కొడుకు హీరోగా చేస్తున్నారనగానే జనాల్లో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. 100% వాళ్ళ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతాం. సినిమా చూసిన వాళ్ళంతా ఎంజాయ్ చేస్తారు. అంత మంచి కథ కుదిరింది. స్టోరీ ఏంటి సార్? క్వశ్చన్స్ ముందే తెలిస్తే ఎగ్జామ్ రాసేటప్పుడు థ్రిల్ ఉండదు. అలాగే కథ ముందే తెలిస్తే సినిమా చూసేటప్పుడు కిక్ ఉండదు. పోనీ పాయింట్ అయినా చెప్తారా? అవినీతి మీద పోరాడే ఒక యువకుడి కథ. అట్ ద సేమ్ టైం కుటుంబ విలువలకు వాల్యూ ఇచ్చే ఒక మంచి సినిమా అవుతుంది. సార్, మీ అమ్మగారికి నాన్నగారికి మధ్య అభిప్రాయ భేదాలున్నాయని, అవి ఈ మధ్య మరీ ఎక్కువయ్యాయని, మన గుళ్ళో కూడా ఈ మధ్య గొడవ జరిగిందని బయట రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. దానికి మీరేమంటారు? ఏమని చెప్పి పిలిచారు నిన్న ఇక్కడికి? మీ మూవీ ప్రోగ్రెస్ చెప్తారని. మరి నువ్వు అడుగుతున్న విషయం ఏంటి? అంటే ఓ గొప్ప డైరెక్టర్ ఫ్యామిలీ విషయాలు కూడా న్యూస్ అవుతాయి కదా. న్యూస్ అవ్వదు, న్యూసెన్స్ అవుతుంది. తెలుగులో ఒక పాత సామెతుంది, తిన్న విస్తరాకులు ఎత్తేయడానికి పిలిస్తే అది వదిలేసి జనాల్ని లెక్క పెడుతూ కూర్చున్నారట. మీనింగ్ అర్థమైందనుకుంటాను. ప్రెస్ మీట్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ. హీరోలు చెప్పే మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి భయ్యా. ఇంట్లో బొక్కలు పూడ్చుకోలేరు గానీ సమాజాన్ని ఉద్ధరిస్తారట. ఎక్స్ట్రాల్ చేసావంటే చంపేస్తాను. బాబు వదిలేండి బాబు, ప్లీజ్ బాబు. బాబు బాబు ప్లీజ్, మీడియాతో గొడవ బాబు. అనవసరంగా ఇష్యూ పెద్దదవుతుంది బాబు. వదిలేండి బాబు, ప్లీజ్ బాబు. మెడలో ఐడి కార్డ్, చేతిలో ఆ మైకు లేకపోతే నీ పొజిషన్ ఏంటో తెలుసుకుని మాట్లాడు. బాబు వదిలేండి బాబు, లోపలికి వెళ్ళాం పదండి బాబు, ప్లీజ్ బాబు. ఏయ్ వెళ్ళండి అయ్యా, అమ్మ వెళ్ళండి, అమ్మా వెళ్ళండి తల్లి. మీ మైక్ పద భయ్యా, వెళ్ళండి, పద. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఓ తెగ అడిగేస్తున్నారు క్వశ్చన్స్. హీరోలు చెప్పే మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి భయ్యా. ఇంట్లో బొక్కలు పూడ్చుకోలేరు గానీ సమాజాన్ని ఉద్ధరిస్తారట. పేపర్ చదివితే బయటి విషయాలు మాత్రమే తెలుస్తాయి డాడీ. ఒకసారి బయటకొచ్చి వినండి, ఇంటి విషయాలు కూడా తెలుస్తాయి. ఏమైంది రిషి? ఏంటిలా మాట్లాడుతున్నావు? ఏంటిలా మాట్లాడుతున్నాడని కాదు డాడీ, ఎందుకిలా మాట్లాడుతున్నాడా అని ఆలోచించండి. ఏమైందిరా? ఏమైందిరా? బాధ, అవమానం. 5 ఏళ్ల వయసు నుండి ఇదే పరిస్థితి, ఇవే కామెంట్స్ ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి.
స్కూల్లో ఏ ఫంక్షన్ జరిగినా వస్తే నువ్వు లేదంటే మమ్మీ వచ్చేవాళ్లే తప్ప ఇద్దరు కలిసి రారు. వీడి అమ్మా నాన్న కలిసి రారు అని స్కూల్లో అందరూ కామెంట్స్ చేస్తుంటే కోపం వచ్చేదే తప్ప కారణం తెలిసేది కాదు. మమ్మీ నువ్వు విడివిడిగా నాతో మాట్లాడేవాళ్ళు, వేరువేరుగా ప్రేమని పంచేవాళ్లే తప్ప ఇద్దరు కలిసి నాతో ప్రేమగా మాట్లాడింది, ప్రేమను పంచింది ఏ రోజూ లేదు. ఇలా ఎందుకు చేసేవాళ్ళో మొదట్లో తెలిసేది కాదు, తర్వాత తెలిసినా ఏం చేయాలో తెలిసేది కాదు. ఒక ఆఫ్టర్ ఆల్ గాడు మీ మమ్మీకి డాడీకి మధ్య విభేదాలున్నాయి కదా అని అడుగుతుంటే కోపంతో రక్తం మరిగిపోయింది. కానీ వాడలా మాట్లాడడానికి కారణం మీరే కదా. మేం కాదురా, ఆయన మాత్రమే. ఆయన వల్ల, ఆయన చేసిన తప్పు వల్ల నువ్వు మాత్రమే కాదు, నేను కూడా అవమానాలు పడుతూనే ఉన్నాను. ఇప్పటికీ మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నాను. మమ్మీ, నేను తప్పెవరిదని మాట్లాడలేదు. కొంచెం నా వైపు నుంచి ఆలోచించండి. నా పరిస్థితి అర్థం చేసుకోండి అని అడుగుతున్నాను. ఈ కామెంట్లు ఇక్కడితో ఆగవు. రేపు ఇంకొకడు, తర్వాత మరొకడు. విషయం కాస్త ఇష్యూగా మారుతుంది. అది నా కెరీర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. రేపు నేను ఒక పెద్ద హీరోని అయ్యాక ఈ ఇష్యూ నా ఇమేజ్ని డ్యామేజ్ చేసే ప్రమాదం ఉంది. పరిస్థితిని అంత దూరం తీసుకురాకుండా ఈ గొడవని ఇంతటితో ఆపేయండి. దయచేసి మీరిద్దరూ రాజీ పడండి. రాజీ పడటమా? అది జరగని పని. ఎందుకు జరగదు మమ్మీ? ఎందుకు జరగదు? జరగాలి, జరిగి తీరాలి. మీకోసం కాకపోయినా నా కోసమైనా సరే మీరు రాజీ పడాలి. నా గొంతులో ప్రాణం ఉండగా అది జరగదు. క్షమించటానికి, రాజీ పడటానికి ఆయన చేసింది తప్పు కాదు, మోసం. జీవితాంతం మర్చిపోలేని విషయం అది. అయినా ఊహ తెలిసిన దగ్గర నుంచి నువ్వు చూస్తూనే ఉన్నావు కదరా. అన్నీ తెలిసి కూడా ఈరోజు కొత్తగా అడుగుతావే. ఊహ తెలిసిన దగ్గర నుండి చూస్తున్నాను కాబట్టే ఈ విషయం ఇంతటితో ఆపేద్దాం అంటున్నాను. ఇకనైనా మారండి మీరు, లేదంటే మీ వల్ల నేను అవమానాలు పడాల్సి వస్తుంది. బయట నేను అవమానాలు పడుతూ తలదించుకుని తిరుగుతుంటే అది మీకు బాగుంటుందా? చెప్పండి. అలా చూడాలనుకుంటున్నారా నన్ను? మాట్లాడండి. వాళ్ళెందుకు మాట్లాడతారా? మాట్లాడరు. ఎందుకంటే ఎవరేమైపోయినా, ఎవరు ఏమనుకున్నా వీళ్ళకనవసరం. వీళ్ళకి కావలసిద్దల్లా పంతాలు, పట్టింపులే. అదే వీళ్ళకి ముఖ్యం. వీళ్ళు మారర్రా. ఇక చాలా ఆపండి. ఈ మాటలు మాట్లాడే అర్హత కూడా మీకు లేదు. ఈ కథలో మీరు కూడా కీలక పాత్రధారే. కొడుకు తప్పు చేస్తే తల్లిగా మందలించాలి, సరిదిద్దాలి. అంతేగాని రాయబారాలు నడుపుతూ ఆ ఇంటికి ఈ ఇంటికి బంధాలు కలిపే పనిలో ఉండకూడదు. ఈ విషయంలో మిమ్మల్ని చాలా మాట్లాడాల్సి వస్తుంది. కొంచెం తగ్గండి. ఇదిరా వరస. నేనేం చేసినా, ఏం మాట్లాడినా ఇదిగో ఇలా నోరు ముంచేస్తుంది. ఇక నేనేం మాట్లాడను. బామ్మ, కొంచెం ఊరుకో. ఇవన్నీ కాదు డాడీ. ఈ డిస్కషన్ అంతా అనవసరం. ఈసారి జరిగే ప్రెస్ మీట్కి నువ్వు, మమ్మీ ఇద్దరు కలిసి రావాలి, మాట్లాడాలి. వస్తారా లేదా? నాకు
కావాల్సింది మౌనం కాదు, సమాధానం. చెప్పండి డాడీ. ఏం చెబుతారు? ఏమని చెబుతారు? హ్, సరేనని మాట ఇవ్వడానికి మొహం చెల్లాలి కదా. నేను ఒప్పుకోనని ఆయనకి బాగా తెలుసు. అందుకే సిగ్గుతో తల దించుకుంటున్నారు. చేసిందేదో చేశాను, జరిగిందేదో జరిగిపోయింది, క్షమించు అని ఒకవేళ ఆయన అడిగినా క్షమించటానికి నేను ఆయనలా సిగ్గులేని దాన్ని కాదు. ఏంటి కోపం పడుచుకొచ్చిందా? తప్పు చేసిన మీకే అంత రోషం ఉంటే ఆ తప్పుకి బలైన దాన్ని భరిస్తున్న దాన్ని నాకెలా ఉండాలి? నేనేదో క్షమించరాని నేరం చేసినట్టు 20 ఏళ్లుగా పొడుస్తూనే ఉన్నావు, భరించలేనంతగా శిక్షిస్తూనే ఉన్నావు. హా? లేదా? తప్పు చేయలేదా? చెప్పండి. మమ్మీ. మీరు తప్పు ఏంట్రా? ఏంటి తప్పు చేసిన ఆయన్ని వదిలేసి తప్పు అని చెబుతున్న నన్ను అంటున్నారు చూడు. బాగుందిరా, చాలా బాగుంది. మమ్మీ, ఈ విషయంలో డాడీది మాత్రమే కాదు, నీది కూడా తప్పుంది. ఏంట్రా? ఏంట్రా నా తప్పు? చెప్పు. చూడు మమ్మీ, ఇప్పుడు మీతో మాట్లాడుతుంది మీతో డిస్కషన్స్ పెట్టడానికో గొడవలు పెద్దవి చేయడానికో కాదు. నాకు కావాల్సింది మీరిద్దరూ కలవడం. కలుస్తారా లేదా అది చెప్పండి. డాడీ, విరించి కొడుగ్గా పుట్టడం నా అదృష్టమని ఇప్పటిదాకా అనుకున్నాను. కానీ అది దురదృష్టం అనుకునే పరిస్థితిని తీసుకురాకండి. మమ్మీ, నువ్వంటే నాకు చాలా ప్రేమ. నేనంటే కూడా నీకు అంతే ప్రేమని నాకు తెలుసు. ఆ నమ్మకం ఇంకా బలపడ్డమా లేక కోల్పోవడమా అన్నది నీ చేతుల్లోనే ఉంది. నిర్ణయించుకోండి. ఏ రోజు నన్ను ఒక్క మాట కూడా అనని నా కొడుకు ఈ రోజు ఇలా మాట్లాడాడంటే దానికి కారణం మీరు. మీ వల్ల నాకు మనశ్శాంతే కాదు, కొడుకు కూడా దూరం అయ్యేలా ఉన్నాడు. అంతా నా కర్మ. కర్మ నీది కాదు, నాది. నన్నెవరూ అర్థం చేసుకోలేకపోతున్నందుకు నిజంగా అదంతా నా కర్మే. విరించి ఒరే విరించి జాన్నవులే నెర జాన్నవులే నా అంతరంగమునా నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా, ప్రేమించు మించకపో ప్రేమిస్తూనే ఉంటా. ఏందిబే ఎట్టాగా ఉంది ఒళ్ళు, గుద్దుతే అంటుంది చెంపచెళ్ళు. ఇలా విడివిడిగా సోలో సాంగ్స్ ఎందుకు? ఇద్దరం కలిసి ఎంచక్క నీకు నువ్వు నాకు నేను ఒకరికొకరం నువ్వు నేను అంటూ డ్యూయట్ పాడుకుందాం. ఏమంటావు? చెప్పు తెగుద్ది అంటాను. పర్వాలేదు, కుట్టించుకుంటాను. ఏయ్, అసలు నువ్వు మనిషివేనా? ఈ డౌట్ నాకు కూడా ఉంది. ఏయ్, నాకు లవరున్నారని ఆల్రెడీ చెప్పాను కదా, ఇంకా ఎందుకు? సిగ్గు లేకుండా కుక్కలా నా వెంట పడతా? చూడు, ఇంకోసారి ఇలా ఎక్స్ట్రాల్ చేశావనుకో
నా లవర్కి చెప్తాను. అమ్మో నీళ్ళెవరికి చెప్పి కొట్టిస్తావా? అమ్మో నాకు భయమేస్తుందిగా. ఇప్పుడు నేను నా ఊరికి పారిపోతాను. చూడు సీతాకోక చిలక, నీకు లవర్ ఉన్నాడని పెద్ద పిట్ట కథని నాకు తెలిసిపోయింది. ఆ రోజు నువ్వు నా ముందు ఫోన్లో మాట్లాడింది రిషితో అని కూడా నాకు తెలుసు. నాన్న 6 తర్వాత 7 రా. ఇలాంటి విషయాల్లో జిత్తుని ఎవరూ మోసం చేయలేరురా. అందుకని ఈ ఎదవ స్టోరీలన్నీ ఆపేసి నాతో కమిట్ అయిపో. ఏం చెయ్యాలి? అరే మెంటల్, రిషినే నా లవర్, అర్థమైందా? అవునా? నిజమా? ఇంకా ఇంకా ఇంకేమనిపిస్తుందేంటి? నా చెవులో ఫ్లవర్స్ అదే పువ్వులేమైనా కనిపిస్తున్నాయా? నువ్వు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? రిషినే నా లవర్. ఇకపా వెధవ కథలు చెప్పకు. మహేష్ బాబుకి జిరాక్స్ కాపీలో ఉండే అతను నిన్ను ప్రేమించాడంటే నమ్మటానికి నేనేమన్నా వెర్రిపప్పని అనుకున్నావా? అతను నీకు లవర్ కాదు కదా, కనీసం ఫ్రెండ్గా కూడా చూడడు. ఎందుకంటే ఎప్పుడు నువ్వు అతనికి ఫోన్ చేయడం తప్ప అతను ఎప్పుడైనా నీకు ఫోన్ చేశాడా? నువ్వు వాళ్ళింటికే వెళ్ళడం తప్ప అతను ఎప్పుడైనా నీకోసం ఇక్కడికి వచ్చాడా? ఈ చిన్న లాజిక్ చాలదా అతను నీ లవర్ కాదని చెప్పడానికి? నిజమే కదా, ఫ్రెండ్ అంటే ఇవన్నీ చెయ్యాలి కదా. అంటే రిషి నాతో నిజంగానే ఫ్రెండ్షిప్ చేయట్లేదా? ఇదిగో ఇవన్నీ కాదు. మీరిద్దరూ నిజంగా ప్రేమికులైతే ఇప్పటికిప్పుడు ఆ రిషిని ఇక్కడ రమ్మను. అప్పుడు నిజంగానే అతన్ని లవరని నమ్మేస్తాను. లేదనుకో ఈ ప్రేమ కథలన్నీ కట్టిపెట్టి నాతో ఫిక్స్ అయిపోవాలి. అర్థమైందిగా? రిషి గారిని పిలిపిస్తే నమ్మేస్తావు అంతేగా? అంతే, బస్తీ మే సవాల్. సరే, ఇప్పుడే పిలిపిస్తాను. పిలిపించు, చూస్తాను. ఓకే. పిలిపిస్తావా? పిలిపించు. ఇప్పుడేం చేయను? రిషి గారికి ఫోన్ చేయనా? దీని ఫోన్ల గోల మరీ ఎక్కువైపోయింది. చీటికి మాటికి ఫోన్ చేసి చిరాకు తెప్పించేస్తుంది. హలో, నేను చిన్న పనిలో ఉన్నాను, తర్వాత చేస్తాను. అయ్యో, నేను పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను రిషి గారు. ఏంటో చెప్పు. జిత్తుగాడి టార్చర్ నుంచి తప్పించుకోవటం కోసం నాకు లవర్ ఉన్నాడని వాడికి అబద్ధం చెప్పడంతో పాటు ఆ రోజు ఫోన్లో మీతో లవర్తో మాట్లాడినట్టు మాట్లాడాను, గుర్తుందా? ఏయ్,
సోదాపి ముందు విషయం ఏంటో చెప్పు. నీ లవర్ ఎవరు, వాడి పేరేంటని వాడు మరీ టార్చర్ పెడుతుంటే ఏం చేయాలో అర్థం కాక టక్కున మీ పేరు చెప్పేశాను. హే, నీకేమైనా పిచ్చా? ఏం చేస్తున్నావో తెలిసిందా నీకు? ఇలా వాళ్ళకి వీళ్ళకి నేను నీ లవ్వర్నని చెప్తే దానివల్ల ఎంత న్యూసెన్స్ అవుతుందో అనే కామన్ సెన్స్ కూడా లేదా నీకు? సారీ రిషి గారు, వాడి టార్చర్ ని భరించలేక అలా చెప్పేశాను. నాకు మీరు తప్ప ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు, అందుకే వెంటనే మీరే గుర్తొచ్చారు, మీ పేరు చెప్పేశాను. అయినా మనం బెస్ట్ ఫ్రెండ్స్. నేను ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ గా మీ పేరు వాడుకోవడంలో తప్పే ఉంది. అదే కదా ఫ్రెండ్షిప్ అంటే. రేపు మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, నన్ను కూడా వాడుకోండి ఫ్రెండ్. ఖచ్చితంగా వాడతానులే గాని ఈ న్యూసెన్స్ ని ఇంతటితో ఆపే. కంటిన్యూ చేయకు, బాగుండదు. అది ఆపడం మీ చేతుల్లోనే ఉంది. నా చేతుల్లోనా? ఎలా? ఎలా అంటే, మీరు నా లవర్ అని చెప్తుంటే జిత్తు అసలు నమ్మటం లేదు. ఎక్కడైనా మ్యాచ్ అయితేనే కదా నమ్మడానికి. అందుకని మీరొకసారి మా ఇంటికొచ్చి కాసేపు నా లవర్లా నటించి వెళ్లారనుకోండి, జిత్తు నమ్మేస్తాడు. సో ప్రాబ్లం సాల్వ్. ఏమంటారు? చెత్త ప్లాన్లు చెయ్యొద్దు అంటాను. నువ్వు లవ్వర్ అని చెప్పినందుకే నేను చిరాకు పడుతుంటే ఇంకా యాక్టింగ్ చేయమంటావా ఏంటి? తమాషాగా ఉందా? అర్థమైంది రిషి గారు, నా అనుమానం నిజమే. అనుమానం ఏంటి? మీరు నాతో ఫ్రెండ్షిప్ చెయ్యట్లేదు, అదంతా అబద్ధం. బా, మాట్లాడితే ఇదొకటి అంటావు. ఎందుకలా ఏదేదో ఊహించుకుంటావు? నిజమే కాబట్టి.